విశాఖపట్నానికి చెందిన ఆశురెడ్డి చదువులో టాపర్. అమెరికాలో చదువుకుని అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. అయితే సినిమాలపై ఆసక్తి డాష్‌డమ్ వీడియోలు, టిక్‌టాక్ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఈ దశలో పూర్తి స్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలేసుకుని ఇండియాకి వచ్చేసింది ఆశురెడ్డి. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆశురెడ్డిని అభిమానులు జూనియర్ సమంతగా పిలుచుకుంటారు. ఈ క్రేజ్‌ని ఎంజాయ్ చేస్తున్న దశలోనే 'బిగ్ బాస్'లో ఆఫర్ రావడంతో ఆమె జీవితం మలుపు తిప్పింది. 'బిగ్ బాస్'లో ఆఫర్ తర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలతో విమర్శలతో పాటు వీడియోలలోనూ క్రేజ్ తెచ్చుకుంది. చిన్న చితక సినిమాలు చేస్తూ పెద్ద ఆఫర్ కోసం తన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఆశురెడ్డి. సినిమాలే కాకుండా బుల్లితెరపై కొన్ని కార్యక్రమాల్లోనూ నటిస్తుంది ఆశురెడ్డి. ఇలా బిజీగా ఉన్న దశలో ఆమె జీవితం ఊహించని మలుపు తీసుకుంది. లండన్‌కు చెందిన ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ ఆశురెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆశురెడ్డి, ఆమె తల్లి దాదాపు 9,50,00,000 రూపాయలు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ ఆరోపణలను ఆశురెడ్డి, ఆమె తండ్రి ఖండించారు. తన గురించి నిరాధారమైన కథనాలను ప్రసారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆశురెడ్డి హెచ్చరించారు. అలాగే తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని, పోలీసుల దర్యాప్తుపై స్టే విధించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆశురెడ్డి. అయితే న్యాయస్థానం మాత్రం ఆశురెడ్డికి కేసులో స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే ఆశురెడ్డి సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వేలికి ఉంగరంతో ఓ అబ్బాయి చేతిని పట్టుకొని ఉన్న ఫోటోలను స్వయంగా ఆశురెడ్డి రిలీజ్ చేశారు. దాంతో ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే ఆ కుర్రాడు ఎవరు అనేది మాత్రం ఆశురెడ్డి వెల్లడించలేదు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించారు ఆశురెడ్డి. వాస్తవానికి ఆశురెడ్డికి ఎలాంటి ఎంగేజ్‌మెంట్ జరగలేదట. ఆమె నటిస్తున్న 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో భాగంగా తీసిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఇక ఆశురెడ్డి వేలికి ఉంగరం తొడిగింది ఎవరో కాదు, 'బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్, బుల్లితెర నటుడు నిఖిల్ మల్లికర్. తాజాగా షూటింగ్‌కి సంబంధించిన పూర్తి ఫోటోలను షేర్ చేసింది ఆశురెడ్డి. కంటికి కనిపించేవన్నీ నిజం కావు, గుడ్డిగా నమ్మొద్దంటూ రాసుకొచ్చింది. ప్రజల్లో అటెన్షన్ కోసం ఇలా చేశానని, తనని అర్థం చేసుకోవాలంటూ పేర్కొంది ఆశురెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్ పెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.